వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఈ డౌట్ అనేది మదిలో తిరుగుతా ఉంటుందండి. నడవాలా వద్దా? ఒకరేమో నడవమని చెప్తారు, మరొకరేమో వద్దండి మోకాళ్ళ అరుగుదల పెరుగుతుంది అంటారు. ఈ డౌట్ లో, ఈ డైలమాలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఎస్, దీనికి మీకు చెక్ పెట్టేస్తానండి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఏంటి సార్ ఈ పరేషానా? ఒకరేమో నడవండి అంటారు, ఒకరేమో నడవకూడదు మోకాల్లో గుజ్జరిగిపోతుంది అంటారు. అసలు ఏం చేయాలి? మోకాళ్ళ నొప్పులు ఉన్నారు, నడవాలా వద్దా? కొంచెం నడవాలా? ఇంత టైం నడవాలా? ఈ టైంలో నడవాలా? తిన్న తర్వాత నడవాలా? బరువు తక్కువగా ఉన్నవారు నడవాలా? ఇలా చాలా రకరకాల క్లమ్జీ మైండ్ ఉంది సార్ మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి. ఏం చేయమంటారు అసలు? ఏం చేయాలంటే, మీరు అసలు మోకాల నొప్పి ఉంది అంటే మీకు మోకాల నొప్పి ఎందుకు వచ్చింది ఆలోచించాలి ఫస్ట్. దానికన్నా 10 ఏళ్ళు ముంగటు వరకు మీకు నడిచే అలవాటు ఉండేనా లేదా ఆలోచించాలి. ఓకే సార్. మీకు నడిచే అలవాటు లేదు, అవునా కాదా? ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మోకాల నొప్పులు వస్తాయి. ఓవర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మోకాల నొప్పులు వస్తాయి. ఓవర్ ఫిజికల్ యాక్టివిటీ మనకు ఉండదు. ఎవరైతే రోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకు ఉండవు. ఎవరికి వస్తాయి అంటే స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, రన్నింగ్ అథ్లీట్స్, రన్నింగ్ చేస్తారు, వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు వస్తుంది వాళ్ళకు? వాళ్ళు ఉరికేటప్పుడు వాళ్ళు ఉరికే స్పీడ్ కి, ఇప్పుడు మన బరువు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒక 70 కిలోలు ఉంది మన బరువు, కానీ మోకాల వరకు ఒక 55 కిలోలు ఉంటది కదా, 55 కిలోలు ఉంటది కదా, అంటే 55 కిలో బరువు మోకాల మీద పడుతుంది. కానీ రన్నింగ్ చేసేటప్పుడు దానికన్నా 5 తరాల నుంచి 10 తరాలు ఎక్కువ బరువు పడుతుంది. అంటే ఇట్లా మనం ఫోర్స్ పడుతుంది కదా. అయితే రన్నింగ్ అప్పుడు ఎంత? ఇంటూ 5, 50 ఇంటూ 5, 5 5 25, 250, 250 కిలో బరువు ఇట్లా సపక్కని పడి పోతుంది. వాళ్ళు అట్లా 7-8 గంటలు అట్లా ఉరుకుతారు. దానివల్ల వాళ్ళకు మోకాలు నొప్పులు వస్తాయి. ఇప్పుడు మీరైతే అట్లా ఉరికి పని చేయరు కదా, అవునా కాదా? ఉరుక్కుంటా ఎవరు వంట చేయరు, అవునా కాదా? ఎవరైనా ఆఫీస్ పని ఉంటే ఉరుక్కుంటా చేయరు, కూర్చొని చేస్తారు. అయినా మీకు మోకాలు నొప్పులు వచ్చినాయి అంటే ఏంది? మీరు అట్లా కూర్చోవడం వల్లనే మీకు మోకాలు నొప్పులు వచ్చినాయా లేదా? కూర్చోవడం వల్లే. మళ్ళా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆఫీస్కి పోవాలి, ఇద్దరు హస్బెండ్ వైఫ్ పని చేస్తారు. ఇద్దరికి, ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఉంది, ఒకరికి ప్రైవేట్ జాబ్ ఉంది. ఇద్దరు ఆఫీస్కి పోవాలి. ఏం చేస్తారు? ఫ్లాట్ లో ఉంటారు. ఇప్పుడైతే 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు ఫ్లాట్లు ఉంటాయి. ఇప్పుడు పోవాలి, మరి కింద ఎట్లా దిగాలి? లిఫ్ట్ తో కిందికి దిగుతారు. కిందికి దిగంగానే బండి ఉంటది, బండి ఎక్కుతారు, మళ్ళీ బండి పార్కింగ్ చేస్తారు. పార్కింగ్ చేసినాక మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతారు. ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటది, ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ లోనే, అయినా లిఫ్ట్ ఎక్కుతారు. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడైతుంది? మీరు ఒకటి చూడండి, మనకు జాయింట్స్ ఇచ్చిండ్రు దేవుడు, 2 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఇచ్చిండ్రు. ఏవి? మూవబుల్ జాయింట్స్, ఇమ్మూవబుల్ జాయింట్స్. కపాలం ఉంటది కదా, దాంట్లో ఇమ్మూవబుల్ జాయింట్స్ ఉంటాయి. మన స్కల్ ఇట్లా ఇట్లా అయితే కాదు కదా, అట్లనే ఉంటది. ఎందుకంటే మూవబుల్ జాయింట్స్ లేవు దాంట్లో. మోకాలు మూవబుల్ జాయింట్స్, అంటే మూవ్ చేయరానైనా అనేసి దేవుడు చెప్పేసి ఇచ్చింది మనకు. మనం ఇది వాడకపోతే ఏమైపోతుంది? కర్మ అంటారు కదా, అరే కర్మకి సావిండు అనేసి అంటారు కదా, కర్మకి పాడైనాయి అవి. నడవకపోవడం వల్ల, కదలకపోవడం వల్ల. అవును. మరి ఎక్కువ స్ట్రెస్ అయినా కొందరిలో అవుతుంది అంటున్నారు కదా, అంటే అతిగా చేసే వాళ్ళు, అతిగా చేయని వారిలో కూడా అవుతుంది కదా సార్. అవును, మళ్ళీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటది. అందరికి గ్లాస్ బిల్డింగ్లు కావాలి ఇప్పుడు, అవునా కదా? అన్ని స్కై స్క్రాపర్లు, గ్లాస్ బిల్డింగ్లు కావాలి. ఎండకి పోతే ట్యాన్ అయిపోతుంది మా చర్మం, అవునా? మళ్ళీ సన్ స్క్రీన్లు కిలో వారానికి కొంటారు. ఇది మన బియ్యం కూడా అంత కొనరు, అంత సన్ స్క్రీన్లు కొంటారు. అది మొత్తం వారానికి ఖతం చేస్తారు. ఎందుకు? ట్యానింగ్. వేరే ప్రపంచాల్లో, వేరే దేశాల్లో ట్యానింగ్ కోసం వాళ్ళు, ఇప్పుడు బ్యూటీ పార్లర్లు ఎట్లుంటాయి అక్కడ ట్యానింగ్ పార్లర్ ఉంటది, ఆడికి పోయి పడుకుంటారు మషిన్ లా, అది ట్యానింగ్ చేస్తారు. ఎందుకు? విటమిన్ డి ప్రొడ్యూస్ చేసుకోవాలి బాడీ. అది వద్దు మన వాళ్ళకి. ఇప్పుడు మీరు చూడండి, పెళ్లి బయోడేటాలు పంపిస్తారు కదా, పెళ్లి కొడుకో పెళ్లి కూతురో నల్లగున్నా తెల్లగున్నా ఎట్లున్నా కలర్ ఫేర్ అనే రాస్తారు. అయితే అట్లా మనం అనుకొని ఇట్లా పాడేసుకుంటున్నాం. కెమికల్స్, పెస్టిసైడ్స్, ఈ కాస్మెటిక్స్, ఇవన్నిటి వల్ల ఈ ప్రాబ్లంలు కూడా అవుతున్నాయి. సన్ స్క్రీన్లు, విటమిన్ డి ప్రొడ్యూస్ కాదు అప్పుడు. మళ్ళా గ్లాస్ బిల్డింగ్లు, ఎండ వస్తలేదు ఇంట్లో, మళ్ళా ఏం చేస్తారు? గ్లాస్ ఉంది బిల్డింగ్, ఆ గ్లాస్ లకి వెళ్ళి అయితే ఎండ వస్తుంది కదా. గ్లాస్ ఎందుకు పెడతారు? మనకు లైట్ బిల్ తగ్గాలి అనేసి. మొత్తం రోజు ఎండ వస్తుంది, గ్రీన్ ఎనర్జీ అది ఇది
అంటే జర ప్లానెట్ కి మంచిది అనేసి పెట్టిండ్రు అనుకోండి. ఆ గ్లాస్ లోపల నుంచి ఎండ వస్తది కదా, మీరు దాంట్లో 8 గంటలు కూర్చున్నా మీ విటమిన్ డి ప్రొడ్యూస్ కాదు. ఎందుకు అవును. ఎందుకు అంటే గ్లాస్ లోపల నుంచి ఎప్పుడైతే లైట్ పాస్ అవుతుంది, యూవి బి రేస్ అనేసి రేస్ ఉంటాయి అవును లైట్ లా, సార్ యూవి రేస్. అది తగులితేనే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. అది గ్లాస్ కి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది, అవును. అయితే ప్రొడ్యూస్ కాదు. ఉమ్. ఈ పరేషానీలు అయితే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మనిషికి. ఉండాలి. అయితేనే ఇప్పుడు మన దగ్గర పేషెంట్లు వస్తారు, సార్ నాకు ఇప్పుడు మోకాలు నొప్పి ఆపరేషన్ లేకుండా కూడా తగ్గుతుంది హోమియోపతిలో. ఆపరేషన్ లేకుండా. ఓకే. వచ్చి ఏమని చెప్తారు, అరే సార్ మాకు టైం లేదు సార్. టైం లేదు. మళ్ళా దాని తర్వాత ఏం చెప్తారు, అరే మోకాలు నొప్పి ఇంత ఉంది, నడవలేకపోతున్నాము. ఇంకా నేను ఏం నడుస్తా ఉమ్. అని చెప్తారు. అయితే మనం ఏం చెప్తాం, సరే అస్సలు నడవనీకి వస్తలేదు అనుకోండి, ఉమ్. ఏదో సపోర్ట్ పట్టుకొని నడుస్తున్నారు అనుకోండి, సరే వాళ్ళ జెన్యూన్ ఉంది. మనం ఏం చెప్తాం, మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. కొంచెం నొప్పులు పూర్తిగా తగ్గుతుంది మోకాలు నొప్పి, కొంచెం తగ్గినప్పుడు మీకు కొంచెం కొంచెం నడవడం స్టార్ట్ చేస్తారు కదా, ఉమ్. అప్పుడు నడవండి జరసేపు, ఓకే సార్. అది చెప్తాం. ఓకే. టైం లేని వాళ్ళకి అయితే నేను ఒకటే చెప్తా, రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి, 24 గంటలు. 24 గంటలు ఉంటాయి. ఉమ్. 24 గంటలు పని 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 అయితే ఉండదు కదా, ఉహు. అది ఫస్ట్ పాయింట్. అంతా బిజీ అయితే లేరు కదా, అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కన్నా ఎక్కువ బిజీ అయితే లేం కదా మనం, అవును. అవునా కదా. yes. గంటకి 1 నిమిషం తీసి పక్కకు పెట్టండి, గంటకి 1 నిమిషం. 1 నిమిషం, ఒక్కటే నిమిషం. ఒక్కటే నిమిషం. అంటే అందరికి 60 నిమిషాలు గంట అంటే మీకు 59 నిమిషాలు ఒక గంట. ఉమ్. 1 నిమిషం తీసి పక్కకు తీసి పెట్టండి, పెట్టాలి. ఉమ్. మీరంతా బిజీ ఉంటే. అదే అయితే మొత్తం రోజులో ఎన్ని నిమిషాలు అయితే 24 24 గంటలకి నిమిషాలు 24 అయితే నిమిషాలు. ఆ 24 నిమిషాలు నడవండి. మన కోసం, మా కోసం మేము. అంటే నేను అయితే అంతే. చెప్తా, ఇట్లా ఎవరైనా ఫుల్ బిజీ నాకు టైం ఉండదు, అరే నా కోసం ఒక హెల్ప్ చేయండి, గంటలో 1 నిమిషం తీసి పక్కకు పెట్టండి, 24 నిమిషాలు అవుతాయి, ఆ 24 నిమిషాలు నడవండి. మరి ఇప్పుడు మమ్మల్ని అయితే మోకాల నొప్పులు లేని వాళ్ళని నడవమని చెప్పారు సార్, మరి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు నడవాలా నడవకూడదా, దీంట్లో కూడా సందేహాలు, ఏమంటారు సార్? స్టార్టింగ్ లో మనం ఏం చెప్పినాం, ఓవర్ వాడుకుంటే కూడా మోకాలు నొప్పులు వస్తాయి. అవును సార్. ఆ రన్నర్ల లాగా స్ప్రింటర్ల లాగా అయితే మనం ఉరుకుతలేము, అవునా కదా. అట్లా ఉరకాలనేసి ఏ డాక్టర్ కూడా చెప్పరు. అవును సార్. అట్లా చెప్తే కూడా మీరు ఉరకలేరు, అవునా కదా. అయితే ఫిజికల్ యాక్టివ్ మినిమం అయితే ఇంపార్టెంట్ కదా. ఇట్లా గంటకి 1 నిమిషం తీసి పక్కకు పెట్టుకొని మీరు వాకింగ్ చేయొచ్చు కదా. అయితే ఏం చేయండి అంటే నడవండి, మెల్లగా నడవండి, నొప్పులు ఉన్న వాళ్ళు మెల్లగా నడవండి. మీకు నొప్పి ఎక్కువ అనిపిస్తుందంటే ఆపేసేయండి, 10 నిమిషాలతోటి మొదలు పెట్టండి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా 24 నిమిషాలకి తీసుకొని వెళ్ళండి. స్టార్టింగ్ లో ఏం చేయండి, ఎన్ని గంటలు పడుకుంటున్నారు, 6 గంటలు పడుకుంటున్నారు, గంటకి 1 నిమిషం తీయండి పక్కకి, 6 నిమిషాలు నడవండి, జర్రా అలవాటు అవుతుంది. ఇప్పుడు గంటకి 2 నిమిషాలు తీయండి, 12 నిమిషాలు అయిపోయినాయి, నడవండి. దాని తర్వాత గంటకి 1 నిమిషం తీసి ఫుల్ డే లోకెళ్ళి 24 నిమిషాలు మెల్లమెల్లగా నడవండి. దీంతో ఏమవుతుంది అంటే ఏదైతే మనకు జాయింట్ లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఎందుకు, ఇప్పుడు బాడీ బిల్డర్లు ఏం చేస్తారు, జిమ్ పోతారు, ఎక్సర్సైజ్ చేస్తారు, బాడీ పెరుగుతుంది. ఎందుకు, మజిల్ మాస్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, మీరు మసల్ ని వాడుతున్నారు. ఇప్పుడు ఈ మోకాల్ని వాడకపోతే దానికి అసోసియేటెడ్ మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి, ఆటోమేటికలీ మస్క్యులర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కార్టిలేజ్ లో గుజ్జులో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అప్పుడు మీకు తొందరగా రికవరీ కూడా ఉంటది. సార్ ఇంకోటి డౌట్ సార్, కొంతమంది నడవడం వల్ల అరుగుదల కూడా పెరుగుతుంది అంటున్నారు సార్, మరి దానికి ఏమంటారు సార్? ఇప్పుడు ప్రతి కేసు వేరే, పేషెంట్ వేరే, పేషెంట్ కి డాక్టరే చెప్తున్నారు, అమ్మా దయచేసి నడవకండి అంటే నడవకండి. సో మరి నడవాలి అంటున్నారు కదా సార్, ఏజ్ ని బట్టి నడవాలా, సమస్యని బట్టి నడవాలా, మోకాలు నొప్పులు దాన్ని బట్టి నడవాలా అంటారా? ఒక్కటే ఇప్పుడు సమాధానం, ఒక 7,000 నడక వాక్ చేయాలి అంటారు, 10,000 అంటారు, మీరేం చెప్తారు? 10,000 వాక్ స్టెప్స్ చేయాలనేసి ఎవరు డిసైడ్ చేసింది చెప్పండి? చూస్తున్నాం కదా సార్, జనరల్ గా చూస్తున్నాం కాదు, వీళ్ళే ఒక డివైస్ తయారు చేసి ఇది కొనండి, ఇప్పుడు అది కొనాలంటే 10,000, ఇప్పుడు కొందరికి 5,000 సరిపోతాయి, కొందరికి 20,000 సరిపోవు. మీ బాడీ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి, మోకాలు నొప్పులు లేవు, మీకు 20,000 సరిపోతున్నాయంటే మీరు 20,000 చేయండి. మీకెవరు అన్నారు 10,000 స్టెప్పులే నడవాలి అనేసి, మీకు ఎవరు అన్నారు? లేదు కదా. అయితే అది దానికి సారాంశం. సో అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, వారికి వారు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.